మిత్రులందరికీ కూడా ఈరోజు మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి రివ్యూ మీటింగ్కి గత 6 నెలలుగా నేను రాకపోవడం బై డిఫాల్ట్ చాలా దురదృష్టకరమైన వార్త. మా చెల్లెళ్ళు రాధా వాళ్ళ హస్బెండ్ చనిపోవడం, తనకు కూడా బ్రెయిన్ స్ట్రోక్ రావడం. సో ఈరోజు మహబూబాబాద్ రివ్యూకి నాతో పాటు ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ నేషనల్ సెక్రటరీ మయూరి సింగ్ గారు కూడా వచ్చారు. ఎక్కడెక్కడైతే వీక్ ఉన్నాయో మా కమిటీసు అవన్నీ ప్రక్షాళన చేస్తూ, అదేవిధంగా మహాత్మా గాంధీ పేరు చేంజ్ చేసి గ్రామీణ ఉపాధి హామీ ఈ చట్టాన్ని ఏదైతే మార్చాలని అనుకుంటున్నారో దానికి సంబంధించి మన్రేగా మార్చి వీబీ గ్రామ్జీ అనేది అయితే చేద్దామని అనుకుంటున్నారు. అవంతా కూడా ఉపాధి కూలీలతో కలిసి మాట్లాడడం జరిగింది. ప్రతి జిల్లా వెళ్తూ ప్రతి జిల్లా ఇన్స్పెక్షన్ చేస్తూ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి మహిళా కాంగ్రెస్ ఈరోజు నంబర్ 1 టాపర్గా ఎదిగింది. నేషనల్ టాపర్గా ఈరోజు నాకు అవార్డు ఇవ్వడం జరిగింది రాహుల్ గాంధీ గారు. 1,16,000 మందిని కాంగ్రెస్ పార్టీలో మమేకం చేస్తూ మహిళలందరినీ కూడా ఆన్లైన్ మెంబర్స్ చేసి జోడించాను డిజిటల్ మెంబర్షిప్తో. వాస్తవంగా మహిళలు ఎంత పని చేసినా కూడా అవకాశాలలో చాలా కొంచెం పక్కకే ఉన్నారని నేను అనుకుంటాను. మా హక్కుల కోసం మేము కొట్లాడుతున్నాను. ఈరోజు 51% ఉన్న మేము 49% పురుషులు ఉన్నారు, 51% మహిళలు ఉన్నారు. మేము ఒకటే అడుగుతాం, ఈరోజు మేము ఇంత పని చేస్తున్నాం, మగవాళ్ళకి సరిసమానంగా రాహుల్ గాంధీ గారు అన్నట్టు సమానత్వ న్యాయం ఏదైతే ఉందో అది జరగట్లేదు అనిపించింది. అదే కాకుండా మహిళలందరినీ కూడా రాజకీయ పరంగా కానీ, సామాజిక పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ వాళ్ళందరికీ కూడా ఏ విధంగా అయితే ఎందుకు జబ్బలు దర్చుకుంటున్నారు, దొంగలే జబ్బలు దర్చుకుంటారు. చిట్టా నేను కవితమ్మ కూడా చెప్తున్నా, ఉత్త మాటలు మాట్లాడడం కాదు. కల్వకుంట్ల కవిత మాట్లాడితే నీ అయ్యా పార్టీ గిరి పెట్టిండు నీకోసం. ఒక్క ఎంపీ గెలవలే. ఇంత స్ట్రాంగ్ ఉన్న పార్టీ ఎట్లా ఓడిపోతుంది? నీ బెయిల్ వల్లనే ఓడిపోయింది తల్లి. ఈరోజు నువ్వు చెప్పిన దానికి ఆధారాలు ఉంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి వర్యులకు ఇవ్వండి, వాళ్ళందరూ చిట్టాలు ఓపెన్ చేస్తారు. కానీ నేనేదో శుద్ధపూస వాళ్ళందరూ తప్పు చేసిందంటే మాత్రం తప్పు అంటున్నాను నేను. మీరు కూడా తప్పు, పాపంలో మీరు కూడా భాగస్వామిలే. కాబట్టి మళ్ళొకసారి చెల్లెళ్ళకి కానీ మహిళలకు కానీ మహిళా కాంగ్రెస్ మీటింగ్లో మన్రేగాలో పేరు మార్చొద్దని చెప్పి ప్రతి ఒక్కరి సిగ్నేచర్ క్యాంపెయిన్ కూడా నడుస్తుంది. సంతకాలు తీసుకుంటున్నాం, రిజిస్టర్ చేసుకుంటున్నారు. అదేవిధంగా మహిళా కాంగ్రెస్ కమిటీలన్నీ కూడా రివ్యూ చేస్తున్నాం, ఇంకా బలోపేతం చేస్తాం. ఖచ్చితంగా అన్ని పార్టీలు ఖాళీ అయిపోయినాయి, మహిళలు ఎండ్ల లేరు. బీజేపీలో కూడా చాలా తక్కువ మంది ఉన్నారు, మూలకు కూర్చోబెట్టారు. వాళ్ళు కూడా మాట్లాడతారు. అరుగు అగ్రకులంకి ఇచ్చిండ్రు పీఠం. ఎవరికి ఇచ్చినారు? మా నాయకుడు అన్న బీసీకి ఇచ్చిండు, ఓబీసీ కులగణన చేసిండు, ఎస్సీ వర్గీకరణ చేసిండు. నువ్వేం చేసినావు 10 ఏళ్ళని అడుగుతున్నా. ఈరోజు కేసీఆర్ ఒక్కసారి వచ్చి అటెండెన్స్ కోసం వేసిపోతే లేకపోతే ఇంటికి పంపిస్తారని చెప్పి వచ్చిండు. అసెంబ్లీలో మీకు చిత్తశుద్ధి ఉంటే మేడిగడ్డ గురించి కానీ, కాళేశ్వరం కమిషన్ల గురించి కానీ ప్రతి ఒక్క దాని గురించి డిబేట్ పెట్టుకుందాం. ముందుకు రండి, ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ ఇస్తే వెనకకెందుకు ఉరుకుతున్నారు? వెనక నుంచి మాట్లాడడం తప్పని అంటున్నా. నేను ఒక్కదాన్ని చాలు కాంగ్రెస్ పట్ల, మరి ఏమందనో కూడా అవసరం లేదు. మీరు చేసిన అరాచకాలు చిట్టా మొత్తం పెడతాం. రాగానే అసెంబ్లీలో చిట్టా పెట్టిన మీ వైట్ పేపర్, దానికే సమాధానం లేదు. మాట్లాడితే లేచి వాకౌట్ చేస్తారు. వాకౌట్ చేయడం పిరికితనం. హరీష్ రావుకే కానీ, కేటీఆర్కే కానీ, బీజేపీ వాళ్ళకే కానీ కూర్చోండి, సమస్యల పరిష్కారం ఎట్లా కావాలని చెప్పండి. ఈరోజు మీరు వెనక నుంచి సమర్థంగా, వెనక నుంచి సిబిఐ వచ్చినా, ఈడీ వచ్చినా, ఏది వచ్చినా కూడా ఇన్కేస్కి వస్తుందంటే బీజేపీ పార్టీ. లో మహిళల పేర్లు ఉన్నాయి. కాబట్టి నా పిసిసి అధ్యక్షులే కానీ, ముఖ్యమంత్రి వర్యులే కానీ, మంత్రివర్గమే కానీ ఉన్న వాళ్ళలో మహిళలకు పెద్దపీట వేస్తామన్నారు. కోటేశ్వర్లను చేస్తానన్నారు. చేస్తారని చెప్పి ఎస్హెచ్జి గ్రూప్స్ కూడా మీరు చూస్తున్నారు. వడ్డీ లేని రుణాలు కానీ, ఏది కానీ ఇప్పుడు చేస్తున్న సంక్షేమ పథకాలే కానీ, ఫ్యూచర్ సిటీ స్కూల్సే కానీ మీరు ప్రతి ఒక్కటి చూస్తున్నారు. కాబట్టి అందులో ఎట్లాంటి సందేహం లేదు అని అనుకుంటాను.